అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. కేవలం ₹100 భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ఇది పర్సనల్‌గా వేరే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన, అమ్మిన ఈ ₹100కైతే వర్తించదు. కేవలం వారసత్వంగా అంటే తల్లిదండ్రుల నుంచి తమ యొక్క పిల్లలకి ఈ భూమిని రిజిస్ట్రేషన్ మార్పులు, చేర్పులు చేసేటప్పుడు మాత్రమే ఈ ₹100 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వారసత్వ బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. వారసులకు భూ బదలాయింపు జరగని దుస్థితి, ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి ఉపయోగం. భూమి విలువలో 1% చెల్లిస్తేనే చాలు. త్రిశంకు స్వర్గంలో దాదాపు 3.5 లక్షల మంది పట్టాదారులున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు వీరందరికీ ఈ 3.5 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సంచలన నిర్ణయం ప్రకటించారు. కేవలం ₹100తోనే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో భూమి కలిగిన పట్టాదారుల్లో లక్షలాది మంది జీవించలేరు. కానీ వారి పేర్లతోనే ఇప్పటికే పట్టాలు కొనసాగుతుండడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. వెబ్ ల్యాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 85,41,000 మంది పట్టాదారులుంటే వారిలో దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే మరణించారు. అంటే మొత్తం పట్టాదారుల్లో దాదాపు 5% మంది జీవించలేరు. ఈ భూములు వారసుల అనుభవంలోనే ఉన్నప్పటికీ వారి పేర్లతో బదిలీ కాలేదు. ఇలా బదిలీ కాకపోవడం వల్ల అన్నదాత సుఖీభవ ఇతర పథకాలు వారికి వర్తించడం లేదు. ఒకవైపు రిజిస్ట్రేషన్ ఫీజు భరించే స్థితిలో వారసులు లేకపోవడం, మరోవైపు వారసత్వ ఆస్తిపై కుటుంబాల్లో ఉన్న వివాదాలే కారణంగా ప్రభుత్వం అయితే భావిస్తోంది. దీంతో ఈ వివాదం పరిష్కార దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేవలం ₹100 ఫీజుతోనే వారసత్వ ఆస్తుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం పంట భూములకు సంబంధించి ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్ ₹100 కట్టి తల్లిదండ్రులు చనిపోతే వారి యొక్క భూమిని కుమార్తెలు, కుమారులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంకా భూమి యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా తగ్గించాలి. అందరికి కూడా కొనుగోలు, అమ్మకాలు భూములు చేసుకున్నప్పుడు తక్కువ మొత్తంలో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం అందరికీ కూడా వెసులుబాటు కల్పించాలి. మరిన్ని రైతులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.